శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరులో దారుణం వెలుగు చూసింది. కోడూరు పంచాయతీలో లైన్మెన్ గా పనిచేస్తున్న ఎజాజ్ పై టీడీపీ నేత రంగారెడ్డి దుర్భాషలాడిన ఆడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన పొలంలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ టీడీపీ మాజీ కన్వీనర్ రంగారెడ్డి ఫోన్ కాల్లో బెదిరింపులకు దిగాడు. తన పొలంలో కరెంటు పోల్స్ ఎలా వేస్తావంటూ ఎజాజ్ పై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. చెట్టుకు కట్టేసి కొడతానంటూ లైన్మెన్ ఎజాజ్ ను టీడీపీ మాజీ కన్వీనర్ రంగారెడ్డి బెదిరించాడు. అయితే ఆ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను సెల్ఫీ వీడియో ద్వారా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు వివరించాడు ఎజాజ్. అవును సార్, అబూబకర్ చూపించింది అంటే అబూబకర్ ఎవరు నువ్వు మాట్లాడేది? నేను లైన్మెన్ అన్నా. తెలియదురా నా రంగారెడ్డి భూమి మీద ఇది 3-4 ఫోన్లు వేసినావు. ఎట్లా సార్ నువ్వు ఎక్కడి నుంచేనా? ఆ మామిడి చెట్లు 2 ఎకరాల మామిడి చెట్లు ఉంది కదా మసీద్ బ్యాక్ సైడ్. నా అబూబకర్ది ఇక్కడ నా సార్ చెప్తాను. ఈ పక్క వేసిన చూడు, ఎవడు వేసింది ఈ పక్క? ఇప్పుడు ఆయన కదా ఆయన అడిగేది అది ఆయన ఓటేమో చూడు సార్. అన్న అడుగుతాండేది ఆయనది చాన్ భాషదేమో సార్. చంద్రబాబు అది మరి ఆ భూమి రంగారెడ్డి అన్నది అది నాకు తెలుసు సార్. అప్పుడు అన్నదని వాళ్ళు చెప్పిండలేదు. తెలుసుకోవాలి కదా భయ్. ఎట్లా వేసావు వేరే వాళ్ళ పొలాల్లో? నేనేం ఎత్తించలేనా, వాళ్ళు మార్కింగ్ చూపించిన దాన్ని బట్టి ముందే మార్కింగ్ ఒక సైడ్ ఆల్రెడీ రోడ్డు ఉంది, రోడ్డు పక్కన వేయచ్చు కదా. మార్చు లేదని నీ మీద కేసు పెట్టి బుక్ చేపిస్తాను చెప్తాను నేను. చాన్ భాష వాళ్ళకి మాట్లాడి చేపిస్తాను. మాట్లాడి ఫస్ట్ తీపిచ్చా, లేదంటే బాగూడదు. సరేనా, కట్టేస్తా, నీడే కట్టేస్తా చెప్తాను నేను. సరే.